అత్యంత సుందరంగా కనిపించి తిలకించేందుకు కళ్ళు చాలకుండా ఉండేలా చేసేవి అలంకార వస్తువులు. అవి ఏవంటే వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు, రంగురంగుల పుష్పాలు. వీటన్నింటికీ మించి దుస్తులు, వస్త్రాలు. ప్రతి వ్యక్తిని ఆకట్టుకునేలా రమణీయంగా కనిపించాలంటే కట్టు బొట్టుతో పాటు ఆకర్షణీయమైన దుస్తులు ధరించాలి. భారత జాతి సంస్కృతి సాంప్రదాయాలు కళ్ళకు కట్టినట్లుగా కనిపించాలంటే పంచకట్టుతో పైజామా లాల్చీ ధరించి భుజంపై కండువా వేసుకుని రాజవీధిలో టీవీగా నడుస్తూ ఉంటే ఆహా ఏమి అందం, ఏమి చందం అంటూ ముక్కున వేలేసుకునే మనుషులు లేకపోలేదు. టీవీగా నడుస్తూ రంగురంగుల దుస్తులు ధరించి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి సౌందర్యాల నడుమ నడక సాగిస్తూ ఉంటే ఆ అందాన్ని చూడడానికి కళ్ళు చాలవన్నట్లు మెరిపించేవి దర్జీ కుట్టిన దుస్తులే. ఒక వ్యక్తి ధరించే దుస్తుల స్థితిగతులను బట్టి ఆ వ్యక్తి ఏ రంగానికి చెందినవాడో సులువుగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు కాషాయం దుస్తులు ధరిస్తే ఆధ్యాత్మిక గురువుగాను, పంచెకట్టుతో లాల్చీ ధరించి చేత బెత్తం పట్టుకుంటే టీచర్గాను, తలకు తలపాగా చుట్టి నడుంకు కండువా ధరిస్తే రైతు బిడ్డగాను, ఖద్దర దుస్తులు ధరించి నెత్తిన టోపీ పెట్టుకుంటే రాజకీయ నేతగాను, ఫ్యాంటు షర్టు ధరిస్తే ఓ చిరు ఉద్యోగిగాను, సూటు బూటు కోటు ధరిస్తే అత్యంత ఉన్నతమైన కోవకు చెందిన వ్యక్తిగా భావిస్తాం. సూటు బూటుతో పాటు నల్ల కోటు ధరిస్తే లాయర్, తెల్ల కోటు ధరిస్తే డాక్టర్, కాకీ దుస్తులు ధరించి చేత లాఠీ పడితే పోలీస్, స్టీరింగ్ పడితే డ్రైవర్, బ్యాగు ధరిస్తే కండక్టర్, సాదాగా ఉంటే కార్మికులుగా భావిస్తాం. అలాగే స్త్రీల విషయానికి వస్తే పావడా గౌను ధరిస్తే బాలికగాను, కట్టుబొట్టుతో ఓణీ ధరిస్తే యువతిగాను, చీరా జాకెట్టు ధరిస్తే సంపూర్ణ మహిళగాను, ఆడపడుచుగాను భావిస్తాం. అలాగే తెల్ల చీర ధరిస్తే వితంతువుగాను భావిస్తాం. ఈ విధంగా చూస్తే ప్రతి ఒక్కరూ దుస్తులు ధరించడం తప్పనిసరి. ఆ దుస్తులను కుట్టేందుకు దర్జీలు అంటే టైలర్లు తప్పనిసరి. ఆ టైలర్లకు ఓ రోజు ఉంది. ఆ రోజే ఈరోజు ఫిబ్రవరి 28ని టైలర్స్ డేగా నిర్ధారించుకొని ప్రతి ఏటా ఫిబ్రవరి 28న టైలర్స్ డేను టైలర్లు, దర్జీలు ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ టైలర్స్ డేను పురస్కరించుకుని సిటీ కృష్ణతేజ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పరదాల మణిగా ప్రఖ్యాతిగాంచిన వాసు టైలర్స్ అధినేత శ్రీ సుబ్రహ్మణ్యం గారికి నమస్కారం సార్. నమస్తే, చాలా సంతోషం. ఫిబ్రవరి 28న టైలర్స్ డేని ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆ రోజున టైలర్స్ డేగా ఎందుకు జరుపుకుంటున్నారు, దాని గురించి వివరాలు తెలియజేయండి సార్. మనిషికి శుభకార్యాలు మాఘమాసంలో ప్రత్యేకమైన మాసం. పండగ నెల పోతానే మాఘమాసం ఎంటర్ అవుతానే ప్రతి ఒక్కరి ఇంటిలో శుభకార్యాలు మంగళతోరణాలతో అల్లరారుతుంటుంది. ఫిబ్రవరి 28వ తారీఖు మాసం ఎండింగ్లో ఉన్న డేటు అత్యంత శుభదాయకంగా మనం భావించి రాష్ట్రం మొత్తం మీద ఉన్న టైలర్స్ యజమానులంతా కలిసి ముఖ్యంగా నరసింహమూర్తి అని ఒక విశేషమైన ఖ్యాతి గడించిన వృత్తిలో పేరు ప్రఖ్యాతలకు సంబంధించిన ఒక యజమాని 28 తారీఖు పెడితే బాగుంటుంది అంటే ముక్తకటంగా మేము 28వ తారీఖు మేము నామకరణం చేశాము. అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునేటువంటి కార్యక్రమమా లేదా ఆంధ్రప్రదేశ్ వరకే జరుపుకునేటువంటి కార్యక్రమమా? రాష్ట్రం విడిపోక ముందు మేము ఈ 28వ తారీఖు ప్రతి సంవత్సరము గత 15 ఏళ్ళుగా ఈ టైలర్స్ డే జరుపుకుంటున్నాము. ఈరోజు కూడా రాష్ట్రం విడిపోయినా కూడా ఫిబ్రవరి 28వ తారీఖు అట్లా తెలంగాణ రాష్ట్రం అయితే కానీ ఇలా ఆంధ్ర రాష్ట్రం అయితే కానీ ఎంతో ఉత్సాహంగా వైభవోత్సవంగా జరుపుకుంటున్నాము. ఫిబ్రవరి 28నే టైలర్స్ డేని జరుపుకోవాలని నిర్ధారించిన సందర్భం ఎప్పుడు, ఎక్కడ జరిగింది? తెనాలిలో జరిగింది. అక్కడ చుట్టూ పంట పొలాలు, చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము టైలర్స్ యజమానులంతా కలిసి టైలర్స్ డేగా అక్కడ నామకరణం చేశాము. అంటే ఈ టైలర్స్ డే నామకరణం జరిగిన ఖ్యాతి ఆంధ్రప్రదేశ్కి దక్కిందంటారు. ప్రపంచవ్యాప్తంగా టైలర్స్ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వ్యక్తుల్లో ఆదర్శంగా ఉన్నవారు ఎవరు? రాష్ట్రం మొత్తం మీద చాలామంది ఉన్నారండి. మహాపురుషులంతా ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సృష్టిలో నడియాడుతున్న సాంప్రదాయాలన్నిటికీ
మనం మొట్టమొదటిగా గుర్తుంచుకునేది దర్జీనే. ఏమంటే అతను అలంకారప్రాయమైన దుస్తులు కుడితేనే ఈరోజు ఈ సమాజంలో విలువలు కొనసాగుతున్నాయి, రకరకాల విలువలు. ఈ వృత్తిపరంగా ఎంతో సంతృప్తిని చెందుతున్నాం. టైలర్లు వృత్తిని నమ్ముకుని ఎలా ఎదుగుతున్నారు? ఆనాటి కాలంలోనూ రాచరిక కాలంలోనూ నేటి పరిస్థితికి ఈ టైలర్ల వ్యవస్థకు ఉన్న తారతమ్యం ఏమిటి? ప్రతి సమాజంలో ఒక గుడి ఉన్నట్టు ప్రతి సమాజంలో, ప్రతి విలేజ్లో, ప్రతి వీధిలో ఒక టైలర్ తప్పకుండా ఉంటున్నారండి. దేవతా వస్త్రాలు అయితేనే కానీ ఇట మహా ప్రముఖులకి కావలసిన దర్జీ మొట్టమొదటిసారి గుర్తించేది దర్జీనే వస్తారండి. ఈ ఆదరణ ఇప్పటికీ కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా కొనసాగుతున్నది. చేతు కుట్టు నుంచి ఈరోజు అధునాతనమైన యంత్రాలతో తయారవుతున్నాయి దుస్తులు. అద్భుతంగా ఉంటుంది. ఏనాడు కానీ ఈ వృత్తికి ఆదరణ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గింది మాత్రమే లేదు. మగ్గాలతో దుస్తులు వేస్తున్నప్పుడు టైలరింగ్ వ్యవస్థ ఎలా ఉండేది? అలాగే ఎంతోమంది ఉన్నత వ్యక్తులకు, సమాజంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు కూడా మీరు దుస్తులు కుట్టి ఉంటారు. అలాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అలాగే మనిషిని చూసి కొలతలు తీసుకుని కుట్టడం ఒక సంప్రదాయం అయితే, ఒక చిత్రపటాన్ని కానీ లేదా ఒక ఫోటోని కానీ చూసి దుస్తులు కుట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వీటి గురించి మేము పలుసార్లు మీ గురించి విన్నాము. అలాంటి సందర్భం కూడా మీకు ఎదురైందా? దాని గురించి తెలియజేయండి. మహా టైలర్స్ యజమానులు స్ఫూర్తిగా తీసుకొని మేము వృత్తిని చాలా పవిత్రంగా భావించి ఈ వృత్తిని కొనసాగించాం. చాలామంది గోటితోనే గీసి డీసి లేకుండా మార్కేసి కుట్టిన రోజులు ఉన్నాయి, ఉంటున్నాయి కూడా. అంత జ్ఞాన సంపదమైన వృత్తి ఈ టైలరింగ్. ఒక మనిషి ఆకృతి, ఒక మనిషి కొలతలు, ఒక మనిషి బాడీ లాంగ్వేజు ఎంతోమంది వ్యక్తులు చూసేసి ఒక అద్భుతమైన కళాఖండాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. నా పరంగా అయితే కానీ వృత్తిపరంగా నేను స్వామిని ఒక సూరు కోరుకున్నాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో నేను వృత్తిపరంగా చాలా సంతృప్తి చెందాను. హోంగార్డ్ నుంచి డీజీపీకి తిరుపతి పట్టణంలో కుట్టాలి అని అనుకున్నాను. హోంగార్డ్ కుట్టాను, కానిస్టేబుల్ కుట్టాను, ఎస్ఐ కుట్టాను, సిఐ కుట్టాను, డిఎస్పీ కుట్టాను, అడిషనల్ ఎస్పీ కుట్టాను, ఎస్పీ కుట్టాను, డిఐజీ కుట్టాను, అడిషనల్ డీజీ కుట్టాను, అందరూ కుట్టాను. కానీ డీజీపీ కుట్టే భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అనుకున్నప్పుడు నా మొర ఆలకించి భగవంతుడు 2007లో స్వరంజిత్ డీజీపీ చాలా ప్రఖ్యాతిగాంచిన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రము డీజీపీ చాలా విశేషమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి పోలీస్ మీట్ తిరుపతి పట్టణంలో జరుగుతుంది అంటే ఆయన యూనిఫామ్ లేకుండా రావడము, అది ఇప్పుడు తిరుపతి ఈ రాయలసీమకి ఐజీగా ఉన్న గౌరవనీయులు గోపాలకృష్ణ గారు, ఆ రోజుల్లో ఎస్పీ ఐపీఎస్ ఎస్పీ గారు, ఈరోజు అడిషనల్ డీసీగా ఉన్న సాంబశివరావు గారు, అప్పుడు ఐజీ గారు హుటాహుటిన పోలీస్ యూనిఫామ్ కుట్టాలంటే అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి మనీ డీజీపీకి యూనిఫామ్ కుట్టాలి, నువ్వు తప్ప ఇంకా మాకు ఇంక వేరేది ఏం లేదు, తెల్లవారితే 7 గంటలకి యూనిఫామ్ దుస్తులు ధరించాలి, ఏం చేస్తావో తెలియదు, అర్జెంటుగా కుట్టాలంటే ఆ భగవంతుని, ఆ దేవదేవుని నేను కోరుకున్నాను. స్వామి డీజీపీ కుట్టే భాగ్యం కలుగుతామని చెప్పి హుటాహుటిన వచ్చి ఆ యూనిఫామ్ తయారు చేసుకొని కొలతలు లేకుండానే సురక్షి బుక్ తీసుకొని ఆ మెజర్మెంట్ తీసుకొని ఆటోమేటిక్గా భగవంతుడి దయతో ఆయన ఆశీర్వాద బలంతో యూనిఫామ్ కుట్టి సమర్పించాను. కుట్టి ఆయన ఆశ్చర్యచకితులైపోయి అసలు నన్ను చూడకుండా నా బాడీని కొలత లేకుండా కుట్టే వ్యక్తి ఎవరున్నారు, నేను చూడాలి అని ఆయన అన్నప్పుడు పరుగున పోవడము, నన్ను ప్రశంసాపూర్వకంగా కలుసుకోవడము, నాకు అభినందన తెలపడము నేను ఒక స్వామి వరముగా భావిస్తున్నాను. అలాగే ప్రపంచం సెలబ్రేట్ సచిన్ టెండూల్కర్ గారు స్వామి దర్శనానికి వచ్చే ముందు ఆయనకు కూడా ఒక వైట్ షర్టు కొట్టి ఇచ్చాను. జ్ఞాపకార్థముగా నాకు ఆ షర్టు సంతకం చేసి నాకు ఇవ్వడం జరిగింది. ఒక పునర్జన్మ భాగ్యంగా ఈ టైలర్ వృత్తి ఖండాంతరంగా వ్యాపిస్తూ ఉంది కాబట్టి ఈ ఆదరణకు ఇలాంటి సంతృప్తి ఎన్నో ఉన్నాయి. అంటే డీజీపీ గారికి మీరు అతనికి కొలతలు తీసుకోకుండానే కుట్టారు అని చెప్తున్నారు, అది ఎలా సాధ్యమైంది?
ఈ వృత్తిలో అంకిత భావంతో మేము జీవిస్తూ ఉన్నాం. ఎన్నో వందల మంది, వేల మంది బాడీ లాంగ్వేజ్ మెజర్మెంట్ తీసిన చేతులు ఇవి. ఒక వ్యక్తి టీవీలో కానీ, పేపర్లో కానీ, ప్రత్యక్షం కానీ, పరోక్షంగా కానీ చూస్తున్నాం. ఇతని షోల్డర్ ఎంత, ఇంత బాడీ ఎంత, ఇంత వేస్ట్ ఎంత, ఇంత కాలర్ నెక్ ఎంత, ఇంత సైడ్ ఎంత అంటే మాకు అలాగే ఉంది. ఇప్పుడు కూడా అలాగే కుడుతున్నాం. అయినా కస్టమర్ తృప్తి కోసమే ఒక బాడీ మీద టేప్ పెడుతున్నాము తప్ప ఇప్పుడు మేము అలాంటి కుట్టే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి, చేస్తున్నాము కూడా. మేము మా షర్ట్లు మేము మెజర్మెంట్ తీసుకోగా, మా షర్ట్లు మేము అందంగా కుట్టుకుంటున్నాంగా. అంటే మీ అనుభవమే మీకు మంచి నేర్పరిగా తయారు చేసిందంటారు. మాకు ఇచ్చిన భగవంతుడు వృత్తి అది, దాంట్లో కొనసాగుతున్నాం. ప్రతి మాటలో కానీ, ప్రతి పనిలో కానీ ఆ భగవంతుడు మాకు ఇచ్చిన స్ఫూర్తి. మరో విషయం, దేవతా ప్రతిరూపాలు కానీ, దేవతా మూర్తులు కానీ అంగరంగ వైభవంగా వజ్ర వైడూర్యాలతోనూ, బంగారు ఆభరణాలతోనూ, దేవతా ప్రతిరూపాలు, విగ్రహాలు, ప్రతిమలకు బంగారు ఆభరణాలతోనూ, పుష్పాలతోనూ అంగరంగ వైభవంగా అలంకరించినప్పటికీ దుస్తులు, వస్త్రాలు ధరిస్తేనే చూడ చక్కగాను, అందంగాను, రమణీయంగాను కనిపిస్తాయి. అటువంటి ప్రతిమలు కలిగినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీవారికి మీరు పరదాలు కుట్టిస్తూ వస్తూ ఉన్నారు. ప్రతి 3 మాసాలకు ఒకసారి పరదాలు కుట్టించే వ్యక్తిగా మీరు ప్రఖ్యాతి చెంది ఉన్నారు. ఆ సంకల్పం మీకు ఎప్పుడు కలిగింది? ఎప్పటి నుంచి మీరు ఈ పరదాలు కుట్టించే కార్యక్రమాన్ని చేపట్టారు? ఈ జన్మ భగవంతుడిచ్చిన జన్మ. ఆయనే నన్ను ఈ భూమి మీద పుట్టించాడు. వృత్తిపరంగా ఎంతో ఆనందం పెంచుతున్న రోజుల్లో అప్పుడు జేఓగా ఉన్న బాలసుబ్రహ్మణ్యం గారు పెద్దలు, అప్పుడు టెంపుల్ పేష్కారు ఉన్న రెడ్డివారి ప్రభాకర్ రెడ్డి గారు సూచన మేరకు గర్భాలయంలో పరదాలన్నీ చాలా కొంచెం ధూపదీప నైవేద్యాలతో కొంచెం అందంగా లేకున్నప్పుడు ప్రభాకర్ రెడ్డి స్వామి పరదాలు ఏమన్నా మంచి కుట్టే దానికి ఏమన్నా ఒక జద్దీని చూడకూడదా అన్నప్పుడు ఆ గర్భాలయంలో ఆర్తి తీసుకొని మనీ ఉన్నాడు సార్, నేను పిలిపిస్తాను తక్షణమే అని చెప్పడం, వెంటనే ఆయన నాకు వెంటనే ఫోన్ ద్వారా కబురంపడం, నేను ఆ అమృతోత్సవము ఆ వరముగా భావించి పరుగున స్వామి చెంతకు పోవడము, ఆ మహాద్వారం గుండా అప్పుడు పేష్కారుగా ఉన్న ప్రభాకర్ రెడ్డి గారు సూచన మేరకు నేను మహాద్వారం గుండా పోయి జయప్రసాద్ అప్పుడు వాహనం కీపర్గా ఉన్న వ్యక్తి నేరుగా బంగారి వాకిలి రాములవారి మేడ కులశ్రేఖమడి పరదాలు కుట్టే భాగం కలిగిందని ఆ స్వామికి స్మరించి ఆ స్వామి టేపు తీసుకొని ఆ ద్వారాలంతా కొలతలు తీసుకొని ఆ స్వామి ఎదురుగా తన్మెత్తం చెంది ఈ భాగ్యం కలిగించావా తండ్రి అనేసి ఆయన స్ఫూర్తితో పరదాలు తయారు చేస్తున్నాను. ఈ కళాకాంతులు అందమైన పరదాలు కుట్టాలి. ప్రపంచం వ్యాప్తంగా ఈ ఆదిదేవుడు అత్యంత విలువైన వ్యక్తి. అలాంటి విలువైన దేవుడి దగ్గర పరదాలు ఎలా ఉండాలి అద్భుతంగా ఉండాలి. ఒకరోజు సుప్రభాతంకి వెళ్ళాను. సుప్రభాతం ఉన్నప్పుడు స్వామి పరదాలు చాలా ప్లెయిన్గా చాలా కొంచెం అందంగా ఉంటే చాలామంది సుప్రభాతం టికెట్ దొరకకుండా ఉండే టైంలో తీసుకొని కొంచెం అయిష్టంగా కళ్ళు మూసుకొని ఉండడం అనేది కూడా చూశాను నేను. అరే సుప్రభాతం టికెట్ తీసుకొని భక్తులు కొంచెం అలా నిద్రపోతున్నారే అనే భావనతో ఆ పరదాల మీద దేవతామూర్తులు వేస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు కాన్సెప్ట్ మీద స్వామి పాదాలు, స్వామి పాదకులు, స్వామి శంకు చక్రాలు, తిరునామము, దేవతామూర్తులు, మహాలక్ష్మి, పద్మావతమ్మ తల్లి, రకరకాల ఆ టైంలో ఆ 3 నెలలకు వచ్చే సాంప్రదాయం అనుగుణంగా దేవతామూర్తులతో నేను స్వామి పరదాలు తయారు చేస్తున్నాను స్వామి దయతో. ఈ పరదాలు తయారు చేసే సందర్భంలో మీరు టీటీడీ వారి సూచనలు తీసుకుంటున్నారా, లేదా మీ స్వ అనుభవంతో, లేదా మీరు ఇప్పుడు చెప్పారు 6 నెలల్లో 3 నెలలకు ఒకసారి ఉచితంగా మీరు శ్రీవారికి పరదాలు కుట్టిస్తూ పరదాల మణిగా చలామణి అవుతున్నారు. ఆ పరదాలు ఒకసారి కుట్టింది మరొకసారి లేకుండా వివిధ రూపాల్లో తయారు చేసేందుకు మీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? స్వామి కృప, స్వామి ఆలోచనలు, స్వామితో జీవిస్తూ ఉన్నాం. ఆయన పరదాలు ఆయన గృహానికి కుట్టించుకుంటున్నాడు. మహాదేవుడు, ఆది పురుషుడు, ఏమని చెప్పను. ఒక్కొక్క ఆలోచన ఆయన ఇచ్చింది.
ఉగాది ఆస్థానంలో పరదా ఉండాలంటే పచ్చడి తోరణాలు, మంగళ శుభాలు వెదజల్లాలంటే కలశము, శంకు, చక్రాలు, మహాలక్ష్మి వేస్తాను. అలాగే ఆనివారస్తాము, మళ్ళీ 3 నెలలకు ఒకసారి బంగారి వాకిల దగ్గర స్వామికి విశేషమైన ఆవరణాలన్నీ వేస్తాను. బ్రహ్మోత్సవం, ముక్కోటి దేవతలంతా స్వామి చెంతకి చేరి ఉత్సవం తిలకిస్తున్నారు కాబట్టి ఈ భూమండలానికి ఆ స్వామి సన్నిధికి ఈ దేవతామూర్తులంతా వించేసి ఆ స్వామి బ్రహ్మోత్సవం చేస్తున్నారు కాబట్టి అనుగుణంగా స్వామికి విశేషమైన కుందన్స్, డైమండ్స్, పచ్చలు, రకరకాలమైన ముత్యాలు, ఆర్టిఫిల్స్, లేసెస్, ఈ డిజైన్స్ ఒక 60-70 రకాలు నేను ఎక్కడెక్కడో సేకరించి సూరత్, జైపూర్, కలకత్తా, చెన్నై, బెంగళూరు ఎక్కడ పడితే అక్కడ విశేషమైన ఆకర్షణీయంగా సాంప్రదాయబద్ధంగా వస్తువులు సేకరించుకొని ఆ బ్రహ్మోత్సవము బాగా వచ్చినప్పుడు తయారు చేసి ఇస్తాను. శుచి శుభ్రతతో చాలా నిష్టలతో నేను స్వామి పరదాలు తయారు చేసి ఇచ్చినప్పుడు స్వామి చెంతకు వచ్చి బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడు ఆ ముక్కోటి దేవతలంతా స్వామి బ్రహ్మోత్సవాలు వచ్చేటప్పుడు స్వామి పరదాలు ఎలా ఉన్నాయో అనేసి ఆ దేవతలు కూడా తన్మిత్తం చెందాలా అనేప్పుడు భావంతో నేను చేస్తున్నానండి. మీరు మరిచిపోలేని అనుభూతి ఎప్పుడు కలిగింది? ఈ పరదాలు తయారు చేసి రూపొందించి మీరు ఎంతో కష్టపడి 3 మాసాలుగా ఆకర్షణీయంగా రూపొందించి శ్రీవారికి సమర్పిస్తున్న సందర్భంలో ఏదైనా ఒక ప్రత్యేకమైన మీరు మర్చిపోలేని అనుభూతి ఎప్పుడు కలిగింది? ఇప్పటి వరకు ఎన్ని పరదాలు ఎన్నని చెప్పను. నా జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి. నేనే మహాపురుషుని కాదు, అత్యంత సామాన్యమైన దర్జీ ఉద్యోగులు జీవిస్తున్నాను. ఆ దర్జీ ఉద్యోగానికి ఈ వృత్తికి ఎందుకు వచ్చానా అంటే ఆ భగవంతుడు పరదాలు కుట్టేదానికే ఈ జన్మ ఇచ్చాడు అని భావనతో ఉంది. చాలా 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 అనుభూతులు ఉన్నాయి, చాలా విశేషమైన అనుభూతులు ఉన్నాయి. చెప్పేదానికి 1 కాదు 2 కాదు, ఎన్నెన్ని చెప్పను. స్వామికి దగ్గర బ్రహ్మోత్సవాలు పడుతున్నాయి, టైం లేదు, శుభకార్యాలు వీలు పడటం లేదు, కస్టమర్లు షాపు నిండా ఉన్నారు. ఏమాత్రము తిరుగులేని టైంలో స్వామి పరదాలు కుట్టేదానికి టైం లేకుండా పోతే, తండ్రి వృత్తిపరంగా ఇలా బిజీగా ఉన్నప్పుడు నీ పరదాలు టైం సరిపోలేకపోతా ఉంది ఎలా అన్నప్పుడు కేవలం 2 రోజులు కుట్టిన రోజులు కూడా ఉన్నాయి. రాత్రి పగళ్ళు అంచెంత అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. స్వామి చింతన పోతానే ఆయన పరదాలను తీసుకొని ఆ ఆనందానికి వెలకట్టలేని క్షణాలు కూడా ఎన్నో ఉన్నాయి. అంటే ఈ పరదాలు రూపొందించే సందర్భంలో ఎప్పుడైనా ఇబ్బందులు కలిగిన సందర్భాలు ఉన్నాయా? ఉత్సాహం ఉంటుంది. ఇప్పుడు చెప్పారు 2 రోజుల్లో కుట్టాము, చాలా కష్టపడి ఒకటి శ్రీవారిని దర్శించుకునేది అన్నమయ్య గారు కూడా చాలా కష్టాలు పడ్డారు. మనం సినిమాల్లో చూసాం, వాస్తవంగా అనేక గ్రంథాల్లో చూసాం. మీరు పరదాల మణిగా ప్రఖ్యాతిగాంచారు. దేశవ్యాప్తంగా ఎంతోమంది శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి ప్రముఖులందరూ కూడా మిమ్మల్ని గుర్తించి మీరు చెప్పారు. ఇటీవల సచిన్ టెండూల్కర్, డీజీపీ మొదలైన వ్యక్తులంతా కూడా, చాగంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు గారు, అటువంటి వారితో కూడా మీకు మంచి పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఏమైనా కష్టాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయా? కష్టం అనేది ఉత్సాహం అండి, ఆనందం అండి. ఆ కష్టం వచ్చినా కూడా మీరు సంతృప్తిగా తీసుకుని అసలు కష్టమని ఎందుకు అనుకోవాలి? వరం అనుకోవచ్చు కదా, భాగ్యం అనుకోవచ్చు కదా. ఆ స్వామి పరదాలు కుట్టే కష్టము ఎందుకనే భావన ఉండాలి. ఈ వృత్తిలో ఇంత మహోన్నతమైన పరదాలు తయారు చేసే భాగ్యము కలిగినందుకు అజన్మాత్రంగా నేను రుణపడి ఉంటాను, సేవ చేస్తున్నాను. తరతరాలుగా స్వామి సన్నిధితో పాటు అమ్మ తల్లి పద్మావతమ్మ తల్లి ఉండి అత్యంత అద్భుతమైన నా జీవితంలో మొట్టమొదటిసారిగా అనుభూతి ఎప్పుడు చెందానండి. ఇంతకుముందు అడిగారు కదా అనుభూతి ఏమైనా చెందారనేసి. రంగనాథాచార్య డిప్యూటీగా 2001లో తిరుచానూరు బ్రహ్మోత్సవానికి కావాలి అన్నప్పుడు అప్పుడు అజయ్ కలాం యువ గారు, సార్ అమ్మవారి దగ్గర తిరుమల తరహాలో ఒక కొప్పర ఉండిలాగా పెడితే బాగుంటుంది, దయవుంచి మీరు అనుమతి ఇవ్వండి సార్ ప్లీజ్ అంటే, రంగనాథాచారి ఎలా సాధ్యమవుతుంది అన్నాడు. దయవుంచి మీరు అనుమతిస్తే బాగుంటుందంటే, తిరుమలలో 18th సెంచరీలో కొప్పర పెట్టారు, కానీ అమ్మవారి టెంపుల్లో మాత్రం ఆ తల్లి ఆ దేవదేవుడు నా చేత ఆ మహానుభావుడు రంగనాథాచార్య డిప్టో గారు సూచన మేరకు కుట్టి ఈ రోజులు కూడా క్లాత్ ఉండి కుట్టిస్తున్నాను.
అలాగే జీటీ గోమేలగూడ స్వామి కపులముని డిప్టో గారు మాకు పెట్టమని అంటే ఆవిడ ఒక కొత్తగా తిరుమల తరాల్లో ఉండి కూడా పెట్టి ఇచ్చాను. ఇలాగా అన్ని కాణిపాకానికి పరదాలిస్తున్నాను, తిరుత్తనికి పరదాలిస్తున్నాను. ఆలయాలకే కాకుండా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలన్నిటి కూడా మీరు పరదాలు కుట్టించడం, హుండీలు కుట్టించడం కొనసాగిస్తున్నారు. మహాశివరాత్రికి ఇస్తున్నాను, కాణిపాకానికి బ్రహ్మోత్సవాలకు ఇస్తున్నాను, అన్ని గ్రామ తల్లి గంగమ్మ తల్లికి పరదాలు ఇస్తున్నాను. శక్తి మంచం లేకుండా ఏమైనా విశ్రాంతి దొరికిందంటే నా చేతుల్లో పరదా తయారు చేసానికి సిద్ధంగా ఉంటానండి. అంటే ఆ ఆలయాల నుంచి మీకు ఏమన్నా ఆర్థికంగా సహాయం అందుతుందా, లేదా మీ స్వతంత్రంగా మీ కష్టార్జితంతో సంపాదించిన సొమ్ముతోనే మీరు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారా? ఈ ఆలయాలకే కాకుండా ఇంకేమైనా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారా? ఆలయాలకి గొప్ప సంపద భక్తులు డబ్బే అండి. నేను కూడా ఒక భక్తుడిని. ఆ భక్తులు నేను ఎప్పుడు స్వీకరించలేదండి. స్వయార్జితతోనే నేను ఉచితంగానే నేను ఈ పరదాలను తయారు చేసి ఇస్తున్నాను. ఏ రోజు కానీ ఎవరితో కానీ నా పైసా డబ్బు తీసుకొని నేను పరదాలు తయారు చేసిన సందర్భాలు ఎప్పుడు లేదు, ఎప్పుడు రాదు కూడా. అదొక భాగ్యం, ఆ శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను చేస్తున్నాను చాలా రకంగా కూడా. ఫిబ్రవరి 28న టైలర్స్ డేను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆ టైలర్స్ డే సందర్భంగా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు? టైలర్లకు ఏమన్నా యూనియన్లు ఉన్నాయా? ఈ కొంతమంది టైలర్లు అంటే దర్జీలు అవస్థలు పడుతూ ఉంటారు, ఆర్థికంగాను వాళ్ళు కొన్ని కష్టాలు పడుతూ ఉంటారు. అలాంటి వారికి మీ యూనియన్ తరఫున ఏమైనా సేవా కార్యక్రమాలు అందించడం, ఆర్థికంగా అందించడం, ప్రభుత్వం నుండి మీకు ఏమైనా ఫలితాలు అందుతున్నాయా? 86లో యూనియన్ మాకు చాలా పటిష్టంగా విలువతో కూడిందో మేము చాలా చేశామండి. సునీల్ టైలరు, మల్లీస్ టైలరు, నాథన్స్ టైలరు, నేను వాసు టైలర్ అధినేతగా నేను, ఇలా మంచి ప్రఖ్యాతిగాంచిన ఈ టైలర్స్ అంతా కలిసి మేము ఎక్కడా కానీ బయట షాపుల్లో కానీ డబ్బు వసూలు చేయకుండా మా అంతటా మేమే డబ్బులు వేసుకొని మా వృత్తిపరంగా ఉపయోగపడుతున్న కార్మికులకి ఎంతో సేవ చేసే భాగ్యం కలిగింది. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించడము, దుస్తులు లేని వాళ్ళకి దుస్తులు ఇవ్వడము, షాపు పెట్టుకోవాలి ఆర్థికంగా లేనప్పుడు మిషన్లు తీసేయడము సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా అది కూడా కొనసాగిస్తూనే ఉన్నాము. మేము కూడా ఇంకా రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా మనకి ఏ ఆర్థిక సహాయం అందలేదండి. రాజకీయ నాయకులు కానీ ఏ రకంగానే మేము కూడా సహాయం చేస్తారంటారు, ఇంతవరకు మాకు ఏ కోసాన సహాయం చేయలేదు. ఈ వృత్తిపరంగా 60 ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళకి హెల్త్ కార్డు, వాళ్ళకి ఏదన్నా జీవనోపాధి, వాళ్ళకి ఇంకేదన్నా పెన్షను, వాళ్ళకి ఏమైనా హాస్పిటల్స్, వాళ్ళకి ఏమైనా ఆదరిస్తే ప్రభుత్వ పరంగా బాగుంటుంది. మాకు కూడా ప్రభుత్వ పరంగా మాకు కొంత స్థలం ఇస్తే మేము వాళ్ళకి ఒక టైలర్స్కి అంతా ఇల్లు కట్టించి ఆడ ఒక సేవా సంఘం పెట్టి ఒక 20-30 మిషన్లు ఇచ్చి టైలర్లు మేమంతా అక్కడ ఒక టైలర్ నగరగా ఏర్పాటు చేసేసి వాళ్ళకి రాబోయే రోజుల్లో వృత్తిపరంగా మంచి విశేషమైన అనుభవం ఉన్న టైలర్స్ యజమానులంతా ఆడ గుమిగూడి టైలరింగ్ అంతా ఒకరికి సహకరించుకొని ఒకరికి నేర్పించేసి ఈ సమాజంలో ప్రధానమైన వృత్తి ఏమంటే టైలర్ వృత్తి. ఈ వృత్తికి ప్రభుత్వ పరంగా కొంత స్థలాలంతా కేటాయించేసి వాళ్ళు ఆదుకుంటే ఇంకా చాలా బాగుంటుందని నా భావన. అది కూడా ప్రభుత్వ పరంగా నేను రాష్ట్రం మొత్తం మీద అందరి ఆలోచన ఘనంగా నేను ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా వినియోగించుకుంటున్నాను. ఇలాంటి ప్రయత్నం ఎంతో గతంలో ఎప్పుడైనా చేశారా? చాలా చేస్తాము. గత ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆదరణ పథకం కింద ఎంతో మంది చేతి వృత్తుల వారికి ప్రభుత్వం ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి. అటువంటి సందర్భంలో మీ టైలర్లకు కూడా కుట్టి మిషన్లు, దుస్తులు కొన్ని ఆర్థికంగా సహాయం చేసిన ఉన్నాయి. అలాంటివి ఏమైనా మీరు లబ్ధి పొంది వృద్ధి చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రభుత్వ పరంగా మాకు సహాయ సహకారం లేకపోయినా మా వృత్తిపరంగా వాక్యతతో మేము పేద వాళ్ళకి చాలా వరకు సహాయం మేము చేశామండి. ప్రభుత్వం పరంగా ఎందుకు కోరుకుంటున్నామంటే ఒక స్థలము మాకు 1 ఎకరా స్థలం ఇచ్చేసి ఒక బీద వాళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ మరిగా కట్టి అక్కడంతా టైలర్స్ అంతా వృద్ధాపంలో పెడితే మా వంతు సహాయం మా టైలర్స్కు సహాయం చేసుకుంటూ ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఏదైనా కావాల్సి వస్తే ఏదన్నా స్థలాలు కమిటీ హాలు మిషనరీ అంతా మీ దగ్గరుండి ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వం స్థలం కొద్దిగా ఇప్పిస్తే కొంచెం వాళ్ళు కూడా ఓదార్పు ఉంటుందండి. వృత్తిపరంగా ఆ రోజుల్లో మేము తక్కువ రెంటతో ప్రధాన వీధుల్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు ప్రధాన వీధుల్లో కావాలంటే బాడుగులు ఎక్కువైపోతున్నాయి,
స్టిచ్చింగ్ కామెడీ బాగా చాలా ఇదిగా ఉంది. రెడీమేడ్ డ్రెస్సులు చాలా కొల్లాలుగా వస్తున్నాయి. భారతదేశంలో ప్రముఖ మిల్లులన్నీ తిరుపతి పట్టణంలో ఉన్నాయి. ఇప్పుడు ఆదరణ తగ్గుతుంది కాబట్టి దాన్ని నమ్ముకున్న వాళ్ళు మేము ఈ ప్రభుత్వ పరంగా మాకు చేదోడు వేయిస్తే ఈ వృత్తుల్లో ఇంకా కొనసాగిస్తే 10 మందికి సేవ చేసే భాగ్యం కలుగుతుందని నేను ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అందరికీ వినియోగించుకుంటున్నాను. మేకల సుబ్రహ్మణ్యంగా ప్రథమంగా మీరు తిరుపతిలో ఒక సాధారణ వాసు టైలర్స్ అనే ఒక టైలరింగ్ షాపును ప్రారంభించి నేడు పరదాల మణిగా ప్రఖ్యాతి చెంది ఎందరో ప్రముఖుల దగ్గర ప్రశంసలు అందుకున్నటువంటి మీరు ఇటీవల చెప్పారు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రవచనాల వ్యక్తి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో మీకు సంబంధం ఉంది అని చెప్పారు. అతనితో సంబంధం ఏర్పడడానికి కూడా కారణం పరదాల మణిగానే మీరు ఖ్యాతి గడించిన తర్వాతే వచ్చి ఉంటుందని మేము భావిస్తున్నాం. అతనితో ఉన్న మీ అనుబంధం ఏదైనా ఒక్క విషయాన్ని తెలియజేయండి. దేవదేవుడికి 20 సంవత్సరాలుగా నాకు గురువు కావాలనేసి మొక్కుకున్నారండి. తండ్రి నాకు గురువు కావాలనేసి పరదాలకు గత 20 సంవత్సరాలుగా కుడుతున్నాను కాబట్టి ఆ ప్రశంసాపూర్తంగా వచ్చే నాకు ఆ తృప్తితో ఆ మహానుభావుడు నాకు గురువుగా ఆ దేవదేవుడే చూపించాడు. ఆయన్ని గురువు అన్నావుగా అడిగా కదా, ముందు ఆయనే కొలువు. ఆ రోజు ఆది శంకరాచార్యులు ఉన్నప్పుడు మనం లేము, పోతన్న మహత్తుడు ఉన్నప్పుడు మనం లేము. ఈరోజు అన్ని రూపాలు వీళ్ళు చూస్తున్నాం. మహానుభావుడు అత్యంత సన్నిహితంగా ఉన్నా నేను. మానవ శరీరం ధరించిన మహాదేవుడు, నడియాడిన దేవుడు, నడిచే దేవుడు చంద్రశేఖర సరస్వతి అయితే ఈరోజు ఆ దేవుడు నడలేదు కాబట్టి ఆ రూపంలో నడుస్తున్న వ్యక్తి మా గురువర్యులు. ప్రపంచం మొత్తం మీద ఈరోజు భగవంతుడు ఇచ్చిన వాక్కు కొన్ని కోట్ల మందితో తయారు చేస్తున్నాడు మహానుభావుడు. ఆయన ఉన్నప్పుడు మనం జీవించున్నప్పుడు భగవంతుడి గొప్ప వరవగా నేను భావిస్తున్నాను. టైలర్స్ డే సందర్భంగా సిటీ కృష్ణతేజ అందించిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి వాసు టైలర్స్ అధినేత మేకల సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి పరదానమణిగా ప్రఖ్యాతిగాంచినటువంటి సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి, చాలా నమస్తే. టైలర్స్ డే సందర్భంగా సిటీ కృష్ణతేజ అందించిన ప్రత్యేక కార్యక్రమం సెలవు. నమస్కారం. మరో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.